అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో పనస పొట్టు శనగపప్పు మసాలా కర్రీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా పనస పొట్టుని తీసుకోవాలి. అలాగే ఒక పావు గంట ముందుగా శనగపప్పు కూడా ఒక పావు కప్పు తీసుకొని ఇలాగ నానబెట్టేసుకోవాలి. శనగపప్పు కూడా బాగా నానిపోయింది. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న పనస పొట్టుని ఈ వాటర్లో వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికైతే మసాలా అయితే చూద్దాము. ఇలాగా కొద్దిగా అల్లము, కొద్దిగా ఎల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఒకటి కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు అన్నీ వేసుకొని మసాలాన్ని వేసుకున్న తర్వాత ఇలా ఫైన్గా ఆడించుకోవాలి. అలాగే పనస పొట్టు అయితే ఉడికిందా చూద్దాము. పనస పొట్టు వచ్చి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వార్చేయాలి. ఇలా జల్లెల్లా ఉంటుంది కదా, జల్లెల్లో వేసుకొని శుభ్రంగా నీళ్ళంతా వార్చేసి తీసుకోవాలి. అలాగే శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చి కొద్దిగా ఎక్కువ పడుతుంది. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఆడించి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలాగ మసాలాకు అంతా బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఉడకపెట్టుకున్న పనస పొట్టుని ఈ మసాలా గ్రేవీలో వేసుకోవాలి. బాగా ఈ మసాలా అంతా ఈ పనస పొట్టుకు అంతా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకోవాలి. అలాగే ఉడకపెట్టుకున్న శనగపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. ఇలాగ శనగపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడైతే చూసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు అయితే బాగా ఇంకిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే మళ్ళీ మూత పెట్టుకోవాలి. 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడైతే పనస పొట్టు శనగపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, అలాగే అన్నంలో కూడా కలుపుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.